ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకా బాబా అవతారం ఎత్తాలనుకున్నట్టు ఒక వ్యక్తి బాబా అవతారం ఎత్తాలంటే ఆయనకంటే ఒకటి అడ్డొచ్చిందంట. ఏంది అది? మర్మాంగం అడ్డొచ్చిందట. మర్మాంగాన్ని కట్ చేసుకున్నట. సర్పంచ్ పని చేసిండట. ఇక అంటే ఈ కారణం తప్పిన ముచ్చట, కానీ పేపర్లో వచ్చిన ముచ్చట, అబద్ధం చెప్పాల్సిన పని అయితే నాకు లేదు. బాబా అవతారం ఎత్తాలంటే ఆలోచించినట్టు ఆలోచిస్తే అంత బాగానే ఉంది, కానీ నాకు ఒకటి అడ్డు ఉంది. ఈ అడ్డును తొలగించుకోవాలనుకొని గొడ్డలు తీసుకున్నాడు. మంచిగా మెత్త గొడ్డలు తీసుకొని ఒక్కడే పెట్టినట. కథం సాపి పిల్ల కొట్టుకున్నాడు, కొట్లాడిందంట. కింద పైన రక్త బండాలం అయిందంట. డాక్టర్ దాకానకి వేసుకపోయారంట. ఏమైందంటే డాక్టర్లు అడిగిరంట, ఎట్ట కట్ అయింది అని అంటే ఇక చెప్పినట. జరంత సొయ్యికి వచ్చినాక మరి మేము చూదిచ్చారు అడిట్ చేసి ఆ రక్తం అంతా జరంత కమ్మినాక అడిగిరంట ఆయనని, ఎకరకు మరి మర్మాంగం కట్ చేసుకున్నావా అయ్యమ్మ, నీకేమొచ్చింది బాధ అని అడిగిరంట. అడిగితే సార్ నేను బాబా అవతారం ఎత్తాలనుకున్నా. లైంగిక కోరికలు ఉండొద్దంటే ఇదొకటేగా పాడే అడ్డం ఉన్నది. దీన్ని పని చేస్తే అంటే ఇక సప్పుడు ఉండదు. మామూలుగా ఎట్టుంటుంది? సర్పంచ్ సరిగా ఉంటే ఒక్కొక్క ఆయన ఆగడు కదా. ఇక ఆయనకు అదే బాధ ఉన్నట్టుంది. ఆ సర్పంచ్ పని చేస్తే ఇక చల్లగా పోయి బాబాలో చేరుతాననుకొని చిన్న మెత్త గొడ్డలు నూరుకొని మరి తాగిండా తడిపిండో మనకు తెలియదు, కానీ పాడైపోను గిత్త దెబ్బ తగిలితేనే పానం అంతా వెళ్ళిపోయి పాడవుతుంది. అసోంటిది మర్మాంగాని మీద గొడ్డలు పెట్టి పెట్టినంటే మరి ఎంత ధైర్యం చేసిండో ఏమి. ఇక చెప్పిండట, నేను బాబా అవతారం ఎత్తాలనుకుంటున్నా, ఇక నాకు ఇది అడ్డు ఉన్నది, అందుకోసమనే దీన్ని కట్ చేసుకున్నా సార్. మరి నీకు భార్య పిల్లలు ఏమైనా ఉన్నారా అని అడిగినట్ట డాక్టర్. నాకు భార్య ఉన్నది, ఆమె పక్షవాతం వచ్చింది, నేను రైతుని. ఆ పక్షవాతం వచ్చిన కానించి చాలా ఆర్థికంగా ఇబ్బందుల పాలైనా నాకు 4 పిల్లలు ఉన్నారు. ఇంకా చిత్రం ఏంటంటే ఈ జూన్ నెల వచ్చే నెల, ఇక రేపటి నుంచి జూన్ కదా, జూన్ 25 తారీఖు నాడు పెద్ద బిడ్డ పెళ్లి కూడా ఉందంట. మరి పెద్ద బిడ్డ పెళ్లి ఉంటే మరి పోయి దవాఖానలో పడుతుంది పెద్ద మనిషి. రేపటి నాడు మరి పిల్ల పెళ్లి నాడు అయ్యక్కడ పోయింది ఏం చెప్తారు? ఇప్పుడంతా తక్కువ అవుతుంది. అదులా ఇప్పుడు కాలో చేయకో దెబ్బ తగిలింది అంటే తక్కువ అవుతుంది. ఏకంగా సర్పంచ్ పనే చేసి పెట్టిండు, పాడైపోను. అది అలా అవుతున్న వస్తున్నా ఇంక బతికేదే మా ఎక్కువ పాడైపోను. రక్త బండాలమై 7 కాడికి చేప కొట్టుకుంటే కొరమై దవాఖానలు వేస్తే ఎట్టట అయిందంటే గిటిగిట సంగతి అని చెప్తున్నట్టు. నీ బాబా అవతారం పాడైపోను. ఏమొచ్చి పాడైతుంది? ఒకవేళ బాబా అవతారం ఎత్తాలంటే అట్నే పోకపోయినా మరి అట్నే పోద్ది. ఇప్పుడు ఉన్న బాబాలకంతా గిదే పని చేసుకొని పోయిరా. దానికి చాలా మార్గాలు ఉంటాయి. ఒకవేళ నీకు మగతనం వద్దనుకుంటే నువ్వు డాక్టర్ కాడికి పోతే డాక్టరు ఏదో రకంగా దాన్ని తీసేసే పనో లేకపోతే ఆపరేషన్ చేసే పనో చేస్తాడు. ఆ తర్వాత ఇక నువ్వు కలిసినమేమో అదొక భాగం. కానీ ఈ గొడ్డలతో నరుక్కోమని చెప్పినాడు వాడు ఉంటాడు, నాకు అర్థం కాదు. కానీ ఎర్రి రకాలు అంటారు కదా, అందులో ఇదో రకం అన్నట్టు. ఎర్రి కాకుంటే ఏమైనా ఉన్నా చెప్పుని, ఏ దేవుడు చెప్పొచ్చినా రమ్మని. రైతు పని చేసుకుంటున్నావు, ఆయన రైతు పని చేసుకుంటున్నా, లేకపోతే కూలీలో నాలే చేసుకొని పిల్లల పోయించి ఉపాయం చేయాలి. కానీ అంటే బాబా అవతారాలు ఎత్తులను చాలా బాగా బతారు కదా భారతదేశంలో. అన్ని మతాలలో మళ్ళీ నా మీద పంచాయతీ వచ్చారు. కానీ చాలా మతాలలో ఏం చేస్తారంటే ఇటువంటి పెద్ద మనిషి స్థానం చేస్తారు. చూసినారు గుళ్ళ కాడ, మసీదుల కాడ, చర్చిల కాడ ఉంటోళ్ళు జర బ్రహ్మాండంగా బతరాలనే ఉద్దేశం అనుకుంటాం. మరి వాళ్ళని చూసిండేమో పాడైపోను. గలలేక ఉండాలంటే ఇక నేను కూడా గలనే కలవాలనుకున్నాను, కానీ పాడైపోను. కలుస్తాడు ఊగ కలవక ఉత్త పుణ్యానికి మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు. మర్మాంగం కట్ చేసుకుంటే ఇలా తగ్గుతా అదులా అంటారు కదా, ఎవరి పిచ్చి ఆడికి ఆనందం అంటే అది గిదే కావచ్చు. మమ్మగానే గిసోటి ఆలోచన వల్ల ఉంటే మానుకునే ఉపాయం చేయరు. ఈ ఉత్తగా అయితే దాకారం పోయేస్తే దగ్గర 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు బతికి బట్ట కట్టేది నమ్మకం తప్ప మొత్తం 7 కాడికి బాత్రూమ్ మొత్తం నిండిపోయిందంటే రక్తంతో పాడైపోను.